తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాయవరం సమీపంలో జరిగినటువంటి పెను ప్రమాదం వెనుక ఇప్పుడు పెను విషాదమే దాగి ఉంది. బస్సు కండిషన్ సరిగా లేదని, ఏదో తేడాగా ఉందని ప్రయాణికులు ముందే గమనించారు. ప్రయాణం మధ్యలోనే బస్సు మొరాయించడంతో డ్రైవర్కి మొత్తుకొని చెప్పారు. దీంతో ఎర్రగొండపాలెం వద్ద బస్సును ఆపి దాదాపు గంట సేపు మరమ్మతులు కూడా చేశారంట. అంతా బాగుంది అనుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టిన కొద్దిసేపటికే విధి వెక్కిరించింది. మార్కాపురం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ స్టక్ అయిపోయింది. కంట్రోల్ తప్పి ఆ వాహనం చూస్తుండగానే మృత్యు కుహరంలోకి దూసుకువెళ్ళింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టీరింగ్ తిరక్కపోవడమే ఈ భారీ ప్రాణ నష్టానికి కారణమని విచారణలో తేలింది. అప్పటి వరకు తమతో నవ్వుతూ మాట్లాడిన తోటి ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే శవాలుగా మారడం చూసి బతికి బయటపడ్డవారు కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారుల విచారణలో డ్రైవర్ చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా న్యూస్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, విచారణలో అనేక సంచలన విషయాలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించి తాజాగా ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఎస్ సాయి, ఇప్పుడు మొత్తం 13 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి, అలాగే దాదాపు ఒక 15 మంది నుంచి 25 మంది గాయపడడానికి ప్రధాన కారణం బస్సు యాజమాన్యపు నిర్లక్ష్యమే. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపు అంటే ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలు గడిచే కొద్దీ వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే తెలంగాణలోని జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు నేరుగా మార్కాపురం మీదుగా అటు ఏపీ బార్డర్లోకి వచ్చి ఆ తర్వాత మార్కాపురం దాటిన తర్వాత వింజమూరు వరకు, అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వింజమూరు వరకు ఈ బస్సు వెళ్లాల్సింది. అయితే సరిగ్గా మీరు ఒకసారి విజువల్లో కానీ గమనించినట్లయితే కరెక్ట్గా ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో ఉన్నటువంటి మెల్లంపల్లి టోల్ ప్లాజా దాటుతోంది. సరిగ్గా 4 గంటల 16 నిమిషాలకి ఇది టోల్ ప్లాజా దాటింది. దాటిన వెంటనే ఒక సాంకేతిక సమస్య, అంటే బస్సులో ప్రధానమైనది స్టీరింగ్లోనే ప్రాబ్లం తలెత్తింది. అటు స్టీరింగ్లో ప్రాబ్లం తలెత్తిందే కానీ ఎక్కడా కూడా ప్రయాణికులు భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో వెంటనే కొంతమంది ప్రయాణికులు నేరుగా వచ్చి డ్రైవర్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడగడం జరిగింది. ఎందుకు మీరు ఇక్కడ బస్సును నిలిపివేశారు, దాదాపుగా అర్ధగంట దాటుతుంది, ఏమైంది అని అడిగితే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కానీ అక్కడ ఉన్నటువంటి బస్సు క్రూ కూడా ఒకటే మాట చెప్పారు. బస్సు స్టీరింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పకుండా బ్యాటరీస్లో ఒక చిన్నపాటి ప్రాబ్లం వచ్చింది, వాటిని కరెక్షన్ చేస్తున్నాము, తిరిగి మళ్ళీ యాస్టీస్గా బ్యాటరీస్ని సరి చేసుకున్న తర్వాత మరమ్మతులు చేసుకున్న తర్వాత వెంటనే బస్సు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు. కాబట్టి ప్రయాణికులు కూడా పెద్దగా ఎవరు కూడా టెన్షన్ పడలేదు. కానీ కొద్దిసేపటి కిందట డ్రైవరు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే బస్సు ఎర్రగొండపాలెం ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత నేరుగా అసలు స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది. స్టీరింగ్ సంబంధించినటువంటి సెన్సార్స్ కూడా కొద్దిసేపు పనిచేయలేదు. ఆ తర్వాత కింద మీద పడిన తర్వాత బస్సు డ్రైవరు అలాగే అక్కడ వేరే ఒక స్టాఫ్ వచ్చిన తర్వాత వాటిని వెంటనే సరిచేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్టీరింగ్ పనిచేసింది. అంటే స్టీరింగ్ లాంటి ప్రధానమైనటువంటి ఈ ఎక్విప్మెంటే చెడిపోవడం, సెన్సార్స్ పూర్తిగా దెబ్బతినడం, ఇవి తెలిసినా కూడా నిర్లక్ష్యంగా మళ్ళీ బస్సుని అక్కడి నుంచి ముందుకు జరిపారు. అంటే సరిగ్గా ఆ ప్రాంతం నుంచి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఇంకొక 47 కిలోమీటర్ల దూరంలో ఈ ఏదైతే మార్కాపురానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా ఒక గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఒక బస్సు అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా సాయి మనం ఒకసారి క్లియర్గా విజువల్లో గమనించినట్లయితే ఎదురెదురుగా వస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఢీ కొట్టినట్టుగా మనకు ఆ విజువల్ కూడా కనిపించట్లేదు. ఎక్కడైతే బస్సు ఆ మలుపులో అంటే ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో క్లియర్గా అక్కడ రోడ్ అంతా కూడా ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ కర్వ్లో బస్సు స్టీరింగ్ కర్వ్ చేయడానికి అది స్టీరింగ్ తిరక్కపోవడంతో, స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడంతో, సెన్సార్స్ పనిచేయకపోవడంతో ఆ బస్సు నేరుగా అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు టిప్పర్ డ్రైవరు బస్సు ఏంటి ఆపోజిట్ డైరెక్షన్లో నాకు ఎదురుగా వస్తుందని చెప్పని టిప్పర్ని తప్పించేటువంటి ప్రయత్నం చేశాడు ఆ టిప్పర్ డ్రైవర్. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోయింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇదంతా కూడా జరిగిపోవడంతో, సెకండ్లో ఒక 10వ వెంతంలోనే ఇది జరిగిపోవడంతో ఇక అక్కడ బస్సు కంట్రోల్ కాకపోవడంతో నేరుగా బస్సు ఏదైతే టిప్పర్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంక్ ఉందో నేరుగా ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతోనే నేరుగా వెంటనే అక్కడి నుంచి టిప్పర్లో నుంచి ఆయిల్ ట్యాంకులో నుంచి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అది బస్సులో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంక్ కూడా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలోనే మొత్తం బస్సు అంతా కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం అనుకున్నాం, లేదంటే
అలాగే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అనుకున్నాం, లేదంటే ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ అనుకున్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ఒక డొక్కు బస్సును తీసుకొచ్చి ఇంతమంది ప్రయాణికులను ఎక్కించుకొని దాదాపుగా 700 నుంచి 750 కిలోమీటర్ల దూరం ఒక బస్సుని నాన్ స్టాప్గా నడుపుతున్నారు అని అంటే దీనికి ప్రధానమైనటువంటి కారకులు బస్సు యాజమాన్యం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 2 నెలల కిందట అంటే సంక్రాంతి సెలవుల సమయంలో, సంక్రాంతి సీజన్ అంటేనే ఈ ప్రైవేటు ట్రావెల్స్ దందా అంతా కూడా నడుస్తుంది. వారాంతం అనగానే ప్రైవేట్ ట్రావెల్స్ దందా అంతా కూడా మనకు తెలియదు కాదు. ఇక్కడ బస్సు ట్రావెల్ ఫేర్స్ని విపరీతంగా పెంచేస్తుంటారు. అలాగే రిజర్వ్లో ఉన్నటువంటి డొక్కు బస్సులను కూడా తీసుకొస్తుంటారు. అంటే కొన్ని ట్రావెల్స్ ఏం చేస్తుంటాయంటే మామూలుగా వాళ్ళకు ఒక 10 బస్సులు ఉంటే అడిషనల్గా ఒక బస్సును స్పేర్లో ఉంచుతారు. అంటే ఈ 10 బస్సుల స్థానంలో ఏదైనా ఒక బస్సు మరమ్మతుకు గురైతే ఈ స్పేర్లో ఉన్నటువంటి బస్సును తీసుకొచ్చి దాంట్లో వాడుతుంటారు. ఆ బస్సు తిరిగి రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఇది తిరిగి రిజర్వ్లోకి వెళ్ళిపోతుంది. రిజర్వ్లో ఉన్నటువంటి బస్సు ఎప్పుడు కూడా ఫుల్ కండిషన్లో ఉండదు, అది ఏదో ఒక సమస్యలో ఉంటుంది. అది ఎందుకంటే రెగ్యులర్గా అది ట్రావెలింగ్ చేయదు కాబట్టి ఇలాంటి బస్సునే తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్రయాణానికి వాడారా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుందని చెప్పాలి సాయి. రైట్ విజయ్, అలాగే ఒకటి అక్కడ బస్సులో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు చెప్పినటువంటి విషయాలు కూడా కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ప్రమాదానికి ముందుకు సంబంధించి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు కూడా ఒకసారి విందాం. అతనేమో పైకి వస్తున్నాడు, అతను లెఫ్ట్ సైడ్లో రావాలా, ఇతను లెఫ్ట్ సైడ్లో పోవాలి, కిందకి అటు కనిగిరి వెళ్ళిపోతుంది. అతనికి ఆ టర్నింగ్లో ఏమనిపించింది అంటే ఇది అవతల వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికి? బస్ డ్రైవర్కి. అతనికి ఎట్టగా అనిపించింది అంటే ఇది వచ్చి పాజిటివ్ నన్నే కొట్టేటట్టున్నారని అతను రాంగ్ రూట్లో వచ్చి ఇతను రాంగ్ రూట్లో పోయి ఇద్దరు వాళ్ళే గుద్దుకున్నారు. అతనేమో పైకి వస్తున్నాడు, అతను లెఫ్ట్ సైడ్లో రావాలా, ఇతను లెఫ్ట్ సైడ్లో పోవాలి, కిందకి అటు కనిగిరి వెళ్ళిపోతుంది. అతనికి ఆ టర్నింగ్లో ఏమనిపించింది అంటే ఇది అవతల వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికి? బస్ డ్రైవర్కి. అతనికి ఎట్టగా అనిపించింది అంటే ఇది వచ్చి పాజిటివ్ నన్నే కొట్టేటట్టున్నారని అతను రాంగ్ రూట్లో వచ్చి ఇతను రాంగ్ రూట్లో పోయి ఇద్దరు వాళ్ళే గుద్దుకున్నారు. రైట్ విజయ్, ఇక్కడ ఆయన ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్న వ్యక్తి చెప్తుంది ఏంటంటే ఇద్దరు రాంగ్ రూట్లోనే ఉన్నాడు, ఒకతనేమో నా రూట్లోకి వస్తున్నాడని తను అనుకున్నాడు, ఆపోజిట్ కూడా నా రూట్లోకి తినొచ్చాడు కాబట్టి ఇంకో రూట్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఉన్నదే డబల్ రోడ్ కాబట్టి ఇలా మిస్అండర్స్టాండింగ్తో ఒకరికొకరు గుద్దేసుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మనకు స్టీరింగ్ విషయం బయటకు రావడంతో అయితే ఇది ఖచ్చితంగా బస్సు వైపు నుంచే వన్ సైడెడ్గా ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఎస్ సాయి, ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ప్రయాణికుడు కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇప్పుడు అతను మాట్లాడింది కూడా అదే పాయింట్ చెప్పుకొచ్చాడు. టిప్పర్ డ్రైవరు తనకు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే బస్సు యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్లో కాకుండా కర్వ్ చేసేటువంటి టైంలో అంటే టర్నింగ్ చేసేటువంటి టైంలో నేరుగా టిప్పర్ మీదకి వస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి టిప్పర్ డ్రైవర్ ఆ టిప్పర్ని వేరే వైపు తను మలుపు తిప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది. ఏదన్నా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఒకవేళ స్టీరింగ్ స్ట్రక్ అయినా కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది. కానీ అక్కడ కర్వ్ ఉంది కాబట్టి స్టీరింగ్ కదలకపోవడం వల్ల ఆ సెన్సార్స్ పని చేయకపోవడం వల్ల ఆ కర్వ్ ఉన్న చోట టిప్పర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది నేరుగా వెళ్తున్నటువంటి సందర్భంలోనే అప్పుడు టిప్పరు తన డైరెక్షన్ మార్చుకుంది. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది కాబట్టి టిప్పర్ ఆయిల్ ట్యాంక్ని ఢీకొట్టడం, ఆ వెంటనే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగిందని మనం అర్థం చేసుకోవటం. అంటే క్లియర్ కట్గా బస్ కండిషన్లో లేదు. ఒక డొక్కు బస్సును తీసుకొచ్చారు, యాజమాన్యం నిర్లక్ష్యం. దాదాపు 750 నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి ఒక బస్సుకు ఎక్కడా కూడా కనీసం మధ్యలో ఒక చిన్నపాటి విరామం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కేవలం దానికి ముందే అంటే ప్రమాదానికి ముందే 1 గంట ముందే దాదాపు 1 గంట పాటు బస్సు రిపేర్కి గురైంది. రిపేర్కి గురైన తర్వాత అది పూర్తి స్థాయిలో ఫిట్గా మారిన తర్వాత బస్సును ముందుకు నడపలేదు. ఏదో తాత్కాలికంగా కొన్ని రిపేర్స్ చేసి సో బస్సు ముందుకు నడుస్తుంది కాబట్టి మళ్ళీ స్టీరింగ్ కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి పెద్దగా వచ్చే నష్టమేం లేదు. ఇమీడియట్గా మనం అనుకున్న టైంలో ఈ ప్రయాణికులు నేరుగా అక్కడ చేరివేసి అక్కడ వదిలేస్తే మన పని అయిపోతుంది అనేటువంటి ఒక నిర్లక్ష్యంతో బస్సు స్టాఫ్ వ్యవహరించారు కాబట్టి, అలాగే బస్సు కండిషన్లో లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు సాయి. థ్యాంక్ యూ విజయ్. సో మొత్తానికి అది ప్రస్తుతం బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణలో ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ బస్సు పూర్తిగా అంతకు ముందే మొరాయించిన పరిస్థితి, అది కండిషన్లో కూడా లేదు, అది ప్రమాదకరమైనటువంటి బస్సుగా ఉందనేటువంటి సంకేతాలు ప్రయాణికులు బస్సులో బయలుదేరినప్పుడే అర్థమైపోయింది. అయినా కూడా బస్సు డ్రైవర్ కానీ యాజమాన్యం కానీ దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ముందుగా ఆల్రెడీ మొరాయిస్తుంది కాబట్టి దాన్ని ముందస్తుగానే ఒక చర్యలు తీసుకోకుండా అలాగే ఎలాగైతే అలాగే బయలుదేరాం కాబట్టి కంప్లీట్ చేయాలి, ఇది ఒక జర్నీ అనేటువంటి ఉద్దేశంతో అలాగే మొండిగా వెళ్ళిపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే అక్కడ విచారణలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా మరిన్ని విషయాలు కూడా విచారణలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.